అవర్ ఛానల్ లక్ష్మీ ఫ్యామిలీ వ్లాగ్స్. నా పేరు లక్ష్మి అండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. సున్నుండలు అంటే ఎవరికి తెలియదు చెప్పండి. ప్రతి ఒక్కరికి అది ఫేవరెట్ డిష్, అది ఫేవరెట్ అయి ఉండొచ్చు. అట్లాంటి సున్నుండలు ఒక ఈజీ ప్రాసెస్లో అండ్ తొందరగా క్విక్గా అయిపోయే ప్రొసీజర్ ఏంటో చెప్తాను. అండ్ ఇది పిల్లలకి కూడా హెల్దీ అండి. పిల్లలకి ఖచ్చితంగా, ఇది ఆడపిల్లలకైతే ఖచ్చితంగా పెట్టండి. ఇది మోస్ట్లీ రిక్వెస్టింగ్ అండి. పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఒక హెల్దీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్తే మనం ఒక 1/2 kg ఇట్లా గుండు మినుములను తీసుకోవాలి. ఒక 1/2 kg తీసుకోండి. నేనైతే ఒక 1/2 kg తీసుకున్నాను. ఇట్లా నల్లవి గుండు మినుములు తీసుకోవాలి. అవి ఒక ప్యాన్లో ఏం వేయకూడదండి. ప్యాన్లో ఒట్టిగా ప్యాన్లోనే వేసి వేయించాలని, దోరగా వేయించాలన్నమాట. ఇవి ఎట్లా అంటే మనం మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని కలుపుతూ ఉండాలి. అట్లా అయితే మనకి మినుములు అనేవి మాడిపోకుండా ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుతూ గ్యాప్ తీసుకుంటూ ఉండాలండి. మనం ఎలా రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు మనం ఈ మినుముల్ని వేయించుకుంటాం అన్నమాట. వన్స్ ఇవి కొంచెం రెడ్ కలర్లో వచ్చాయంటే ఓకే, మనకి వేగాయని. ఇంకా మనకి వేగాయి లేదా పూర్తిగా ఎట్లా తెలుస్తుంది? దాని యొక్క స్మెల్ కూడా మంచి అరోమా వస్తుందన్నమాట అది వేగినాయంటే. అండ్ మనం వాటిని కొంచెం ఒక 2-3 గింజలు మనం నోట్లో వేసుకున్నాం తిన్నామంటే కనుక క్రంచీగా బాగా కరం ఆడతాయి. అంటే ఇంకా పూర్తిగా ఇవి వేగాయని అర్థం. తర్వాత ఈ మినుముల్ని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలా. ఇట్లా మొత్తం మినుముల్ని ఇట్లానే వేయించేసేయాలండి 2 టైమ్స్గా. తర్వాత మినుముల్ని ఒక ప్లేట్లో తీసుకోవాలా. ఓకే, ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలా మొత్తం. అప్పుడు మనకి పూర్తిగా మినుములు అనేవి చల్లబడతాయి. మొత్తం ప్లేట్కి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తే ఆ మినుములు అనేవి చల్లబడతాయి పూర్తిగా. ఒక 10 minutes అనేవి వదిలేసేస్తే చల్లబడతాయి. తర్వాత మనం మినుముల్ని మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది చల్లబడిన తర్వాత. దీనికి బెల్లం అనేది క్వాంటిటీ ఎట్లా అంటే మనం బెల్లం పొడి తీసుకోవాలి. బెల్లం పొడిని మాత్రం తీసుకోవాలన్నమాట. ఎంత క్వాంటిటీ? 1/2 kg తీసుకోవాలి. చూసారు కదా, నేను ఈ మినుములు అనేది కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేస్తున్నానండి. నేను మొత్తం ఒకేసారి వేయడం లేదు, జస్ట్ హాఫ్ మాత్రమే తీసుకున్నాను. మిగిలిన హాఫ్ ఇంకొకసారి అనమాట. ఈ హాఫ్ క్వాంటిటీ మాత్రం మనం గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పెట్టాలన్నమాట. మనం మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే ఇది మనకి బాగా దీని టెక్స్చర్ అనేది ఎట్లా మనకి రెడీ అయింది అంటే, మనం పట్టుకుంటే ఎట్లా ఉంటుందంటే మన ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుంది చూడండి, అట్లా అటు రవ్వ కాదు, అటు మెత్తగా ఇది కాకుండా ఆ టెక్స్చర్లో ఇడ్లీ రవ్వ ఏ టెక్స్చర్లో ఉంటుందో లైక్ అట్లా మనకి మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం రెండోది నేను వేసాను కదండి, రెండోసారి వేసేటప్పుడు కొన్ని ఆలుకులు, ఒక 4-5 ఆలుకులను కూడా యాడ్ చేశాను. అండ్ లైక్ ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు మనం బెల్లం కూడా యాడ్ చేయాలి. బెల్లం ఎంత తీసుకోవాలంటే నేను 1/2 kg మినుములకి ముక్కాలు, లైక్ 1/2 kg మినుములు అంటే పావు కంటే కొంచెం ఎక్కువగా బెల్లం తీసుకోవచ్చు. మేమైతే కొంచెం బెల్లం అనేది తీపి ఎక్కువ తినాం కాబట్టి నేను 1/2 kgకి పావే తీసుకున్నాను. కొంచెం ఎక్కువ లైక్ చేసేవాళ్ళు పావు కన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. నేను ఇప్పుడు ఈ సెకండ్ టైం ఏదైతే మిక్సీ పెట్టానో దాంట్లో ఈ బెల్లాన్ని అనేది యాడ్ చేసేసి మిక్సీ పట్టేసిన అనమాట. తర్వాత ఆ మిక్సీ పట్టింది మనం ఫస్ట్ ఏదైతే దాన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నానో దాంట్లోకి దీన్ని కూడా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఈ బెల్లం అంతా మొత్తం ఈ బెల్లం కలిపింది ఫస్ట్ యాడ్ చేసింది అంతా కలిపేయాలి. బాగా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. ఎట్లాంటి ఉండలు లేకుండా బాగుండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అట్లా మొత్తం కలిపేయాలండి. ఈ మధ్యలో ఎక్కడైనా ఉండలుగా ఏమైనా ఉన్నా కానీ దాన్ని కొంచెం చేత్తో అట్లా నలిపేస్తే అయిపోతుంది. మొత్తం అంతా బాగా నీట్గా మొత్తం ఇచ్చేసేయాలండి, ఎటువంటి ఉండలు లేకుండా. నెక్స్ట్ మనం నెయ్యి అనేది తీసుకోవాలి. గీ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలని డౌట్ రావచ్చు. గీ మన ఇష్టం అండి. యాక్చువల్గా ఈ గీ అనేది ఎక్కువే పడుతుంది. అంటే కొంతమంది ఎక్కువగా లైక్ చేస్తారు, మొత్తం సున్నుండలు అనేవి నెయ్యితోనే బాగా మంచిగా తినాలి ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు.
ఇప్పుడు మన ఈ ఎట్లా అంటే మనం ఈ నెయ్యి అనేది ఇప్పుడు నేను పిండిలో వేస్తాను, మొత్తం ఒకేసారి వేయకూడదు అనమాట. మొత్తం నేను కలుపుకున్న పిండిలో కొంతవరకు మాత్రము తీసుకున్నాను. పక్కన చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో, ఆ విధంగా కొంత పాటు తీసుకొని ఆ కొంచెం దాంట్లో నెయ్యి అనేది కరగబెట్టిన నెయ్యి మాత్రం దీంట్లో యాడ్ చేయాలి. నెయ్యి కూడా కొంచెం మాత్రం వేయాలి, మొత్తం ఒకేసారి వేయకూడదు. నేను దాదాపు 1 కప్పు నెయ్యి మాత్రం తీసుకున్నాను. ఆ కప్పు మొత్తం పట్టింది, దానికంటే ఇంకా కొంచెం పట్టింది, ఇంకొక పావు పట్టింది ఆ కప్పులో. ఈ నెయ్యి అనేది చూసారు కదా, నేను కొంచెం మాత్రమే వేసాను ఆ నెయ్యి. ఆ కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా మొత్తం ఎంతవరకు నేను పిండి తీసుకున్నా అంతవరకు నెయ్యిని బాగా కలిసే విధంగా పిండిలో మొత్తం కలిపినా అనమాట. చూడండి, అలా నీట్గా కలపాలన్నమాట. నెక్స్ట్ చూడండి, అట్లా మనం ఆ నెయ్యి యాడ్ చేస్తే మనకి ఇట్లా కలిపితే ఇట్లా ఉండలా ఈ టైప్ ఇలా రావాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా చేత్తో పట్టుకున్నానంటే ఇంకా ఉండ వస్తుంది చూడండి. ఇంకా అంతవరకు మనం అంతవరకు నెయ్యి అనేది మనం అంత వేయాలన్నమాట. మరీ ఎక్కువ వేయకూడదు, అలా అని చెప్పి మరీ తక్కువ వేయకూడదు. ఇట్లా మనం ముద్ద కడితేనే ఇట్లా ఉండలా వస్తుంది చూడండి. నెక్స్ట్ మనం ఆ ఉండ చేసేటప్పుడు కూడా కొంచెం ఏమంటారు పగిలిపోతున్నట్టుగా క్రాక్స్ లాగా కొంచెం పొడి పొడిలాగా అయిపోతుంది. అట్లా ఏం విరిగిపోదండి. కొంచెం ఏమంటే మనం కొంచెం గట్టిగా కాకుండా కొంచెం అట్లా ప్రెస్ చేస్తే కొంచెం మనకి ఉండ అనేది వస్తుంది రౌండ్గా. మీ ఇష్టం, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో, చిన్నవి కానీ పెద్దవి కానీ వాటెవర్ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. అండ్ మీకు నెయ్యి కూడా ఇంకా కొంచెం వేసుకోవాలి, మాకు టేస్ట్ ఇంకా కొంచెం బాగుండాలనుకుంటే నెయ్యి కూడా ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. చూసారంటే ఇప్పుడు నాకు ఉండ కూడా ఇంకా నీట్గా వచ్చేసింది. ఇట్లా వీడియో చూపిస్తున్నట్టుగా ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉండలనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి పిండి అనేది మనం మొత్తం కలిపేయకూడదు ఒకేసారి. ఇట్లా నేను ఇప్పుడు ఎంతవరకు అయితే కలుపుకున్నానో చూపిస్తున్నాను వీడియోలో అంతవరకు. ఇప్పుడు నేను కలుపుకున్నవి దాదాపు నాకు అంటే నేను మీడియం సైజ్ చేసినాను, మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు. ఒక 3 ఉండలు, 4 కూడా కాదు 3 వచ్చినాయి, 3 ఉండల వరకు వచ్చినాయి సున్నుండలు. నెక్స్ట్ ఇట్లానే పిండి మళ్ళీ కొంచెం తీసుకొని మళ్ళీ నెయ్యి అనేది యాడ్ చేసి మళ్ళీ ఆ పిండిని కూడా ఇట్లానే లైక్ మనం ఇప్పుడు ఎట్లా చేసినామో ఉండలు అట్లా మొత్తం పిండిని కొంచెం కొంచెంగా తీసుకోవాలి. మనం ఒకేసారి కలిపేస్తే ఏమవుతుందంటే అది పిండి అనేది ఆరిపోతుంది అనమాట. మనకి ఉండలు కూడా తొందరగా రావు, ఇంకా నెయ్యి పడుతూ ఉంటుంది. మనం ఇట్లా కొంచెం కొంచెం కలుపుకున్నామంటే పిండి అనేది ఆరిపోదు, మనకి కావాల్సినవి మనం చేసుకోవచ్చు. నాకు ఫైనల్గా నేను 1/2 kg మినుములు తీసుకుంటే నాకు ఇన్ని అరౌండ్ ఒక 15 వరకు వచ్చాయి. చూసారు కదండి సున్నుండలు. నేను ఫైనల్ అవుట్పుట్ అనేది ఇట్లా వచ్చింది. నేను మరీ పెద్దవి చేయలేదు, అలానే మరీ చిన్నవి కాదు, కొంచెం మీడియం సైజులో అట్లా చేశాను. అండ్ టేస్ట్ తీసుకున్నా కూడా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగా కుదిరాయి. దాంట్లో స్వీట్ కానీ నెయ్యి అంతా బాగా సరిపోయింది.